మా రక్షకుడైన దేవా, విమోచకుడా, మా పాపములను పరిహరించడానికి పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన మా యేసయ్య, ఆది సంభూతుడైన వాడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, 7 దీపముల మధ్య సంచరించువాడా, ఆది సంభూతుడా, మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాము దేవా. మేమందరం నీ యొక్క సముఖంలో నిలుచుని ఉండి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము తండ్రి, మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. మీ స్వరము వినాలని, మీ యొక్క ఆత్మ ప్రత్యక్షత మా మధ్యలో ఉండాలని, మా అందరము కూడా వినగలిగిన వారముగా ఉండాలని, గ్రహించే వారముగా ఉండాలని అయ్యా ఆశ కలిగి మా పనులన్నీ పక్కగా పెట్టి ఇదిగో నీ సన్నిధికి వచ్చున్నాము తండ్రి. ఒక్కసారి ఈ మందిరం మీద, మా అందరి మీద మీ దృష్టి నెలకొల్పి అయ్యా మేమందరము కూడా నాయన వినువారముగా కాకుండా నాయన విన్నదాని ప్రకారంగా జీవించేవారుగా నీ కృప చూపించండి తండ్రి. మాలోని సమస్తమైన బలహీనతలు తీసివేసి ఇదిగో మీ యొక్క స్వారూపంలో మార్చబడానికి కావలసిన శక్తిని మాకు ప్రసాదించండి. మీ ఆత్మతో మమ్మల్ని చుట్టండి నాయన. అయా మీ ఆత్మ మా మధ్య ఆవరింపచేయి తండ్రి. మేమందరము కూడా నిత్యత్వములోనికి నాయన పూర్తిగా రూపాంతరము చెందిన వారుగా ఉండటానికి కృప చూపాలని, ఇంతవరకు మా మధ్యలో నీ సన్నిధి ఉంచినందుకై నీకే స్తోత్రము చెల్లిస్తూ ఈ సమయాన్ని నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ, అయోగ్యుడనైన నన్ను నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయతో అందరూ కూర్చోనండి. ప్రభునందు ప్రియ సంగమా, మీ అందరికీ మన రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషంగా ఉండండి, ఎందుకంటే లోకరక్షకుడు ఉద్భవించడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే. ఉద్భవించాడు, కానీ మనం ఆ దినం మనం స్మరిస్తాము కాబట్టి ఆ దినం కొరకు సిద్ధపడదాము. మరి 5వ తారీఖు మొదలుకొని నిన్నటి వరకు మరి ఊరు ఊరు, వాడ వాడ, ఇల్లు ఇల్లు తిరుగుతూ క్రీస్తును ప్రకటించాము. మరి మన సహోదరులు ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మన మధ్యలో దేవునికి నృత్యము ద్వారా, పురుషులు కూడా కొన్ని పర్యాయములు పురుషులు కూడా నృత్యము ద్వారా దేవుని మనం ఘనపరిచాము. అది కూడా ఆ నృత్యం కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథానికి అనుకోవగా లోబడి రీతిగా మనము చేశాము. నిన్నటితో ముగించబడ్డాయి. ఇక రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి ఈ దినమున మనమందరం కూడా గత 5వ తారీఖు మొదలుకొని ఈనాటి వరకు, అంటే 16 రోజులు, ఇవాళ 17వ రోజు, 17 రోజులు మనమందరం కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క ముఖ్య ఉద్దేశము మానవ జాతిని ప్రేమించి ఆయన ఈ భూమండలానికి ఎందుకు వచ్చాడో దాన్ని మనం ధ్యానం చేస్తూ మనం అందరం కూడా వచ్చాము. మరి ఈ దినమున కూడా ముగింపు వారము కాబట్టి ఇది ఆదివారము. ఇంకా కొంచెం మిమ్మల్ని లోతుకు తీసుకుని వెళ్ళాలని ఆశించిన వాడినై ఈ కొన్ని మాటలు మీ మధ్యకు తీసుకుని వచ్చాను. మీరందరూ కూడా పరిపూర్ణతలోకి రావాలని, ప్రభు యొక్క పిలుపుని దాని ప్రకారంగా జీవించే వారముగా ఉండాలని నా ఉద్దేశము, దేవదేవుని యొక్క ఉద్దేశము కూడా. కాబట్టి బైబిల్ ఉన్న వారందరూ కూడా తీతు వ్రాసిన పత్రిక పేజీ 198వ పేజీ, తీతు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి ధ్యానము చేద్దాము. దీనిలో ఉన్న మర్మాన్ని మనమందరం కూడా గ్రహించిన వారమై దీని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడదాము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఈ యొక్క ఒకే ఒక్క వచనము, ఈ వచనములో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, దేవుడు మనల్ని ఏమి కోరుకుంటున్నాడో
మరి అర్పించుకున్న దాని యొక్క ఉద్దేశాన్ని మనకి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. చూడడానికి ఒక వచనమే కానీ చాలా అద్భుతమైనటువంటి వచనం. మరి మనమందరం కూడా విశ్వాసులు, మనందరికి కూడా ఎంతో కనువిప్పు కలిగించేది, మనందరి యొక్క జీవితాలను వెలిగించడానికి అద్భుతమైన సందేశం దీనిలో దాగి ఉన్నది. ఆయన అంటున్నాడు ఏంటంటే, మనందరికి కూడా సత్క్రియలు చేసే ప్రజలుగా మనమందరము కూడా ఉండాలని, మనమందరము కూడా దుర్నీతిలో జీవిస్తున్నప్పుడు, పాపములో జీవిస్తున్నప్పుడు మనందరూ కూడా పేరు పేరున ఆయన పిలిచి, ఇదిగో ఆయన అద్భుతమైన కృపను మన కొరకు ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ యొక్క ఉద్దేశంలో ఏంటంటే, మనము సత్క్రియలు చేసే ప్రజలుగా ఉండాలని ఆయన తన ప్రాణమునే మన కొరకు ఇచ్చాడు. ఎంత గొప్ప విషయము! కానీ ఆయన విషయమైతే గొప్పగా ఉంది, కానీ మనము గొప్పగా ఉన్నామా ఒకసారి మనం పరిశీలించుకోవాలి. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా ఉన్నామా? సత్క్రియలు లేని వారముగా ఉన్నామా? సత్క్రియలు చేస్తే సంపూర్ణంగా చేస్తున్నామా, లేక కొద్ది కొద్దిగా చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి అందరము కూడా. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశమును ఈ యొక్క క్రిస్మస్ మాసములో మనం పరిపూర్ణము చేయకుండా వట్టిగా వచ్చిపోతే, మార్పు లేని జీవితం మనం కలిగి ఉంటే, ఆ యొక్క పుట్టుక యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణంగా మనము గ్రహించలేకపోతే, మన భక్తి అంతా కూడా మరి బూడిదలో పోసిన పన్నీరు లాంటిది, విలువలేనటువంటిది అవుతుంది. కాబట్టి ఈ మాటలు మనము ధ్యానం చేద్దాము. మొదటిగా మనమందరం కూడా ఆయన మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో సామెతల గ్రంథానికి రండి. అక్కడ 3వ అధ్యాయంలో ఆయనకు పరిపూర్ణమైన ఉద్దేశాన్ని మనము చూస్తాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను, దయతో గమనించండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. ఒక మాట మనం వింటున్నాము. మన దేవుడు పిలిచిన పిలిపేంటి? సత్క్రియలు చేసే ప్రజలుగా మనం ఉండాలని. దేవుని దృష్టిలో సత్క్రియలంటే ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సత్క్రియకున్నటువంటి భావం ఏంటి? దేవుడు కోరుకునే భావం ఏంటి? ఆ భావాన్ని మనం గుర్తెరిగితే మనకి విలువ కలుగుతుంది. మనకి ఈ భూలోకంలో మనకు కూడా మహిమ కలుగుతుంది, మనకు కూడా ఘనత కలుగుతుంది. అదిగో పరలోకమున దేవునికి కూడా మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుతాయి. మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి ప్రభుకు మహిమ, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి దేవునికి ఘనత. కాబట్టి మొదటిగా మనము సత్క్రియలు చేయాలంటే మొదటి మాట మనం గమనించినట్లయితే, మనము మేలు చేయుటని చేతనైనప్పుడు దాన్ని పొందుదగిన వారికి చేయకుండా వెనక తీయకము. మొదటి మాట, సత్క్రియల్లో మొదటి మాట. మనము ఎవరికైనా మేలు చేయగలిగిన అధికారమే కానీ, జ్ఞానమే కానీ, ఆర్థిక సహాయమే కానీ, మాట సహాయమే కానీ, లేకపోతే భాష సహాయమే కానీ, ఏదైనా నువ్వు చేయగలిగే శక్తి నీ దగ్గర ఉంటే నేను చెయ్యను అనడానికి వీలు లేదట. మరి ఎన్నిసార్లు మనము ఎంతమందికి మనం సాయం చేశాము, ఎంతమందికి మనం సాయం చేయలేదో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొనండి. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకము. మేలు, దేవుడు సత్క్రియలు అంటున్నాడు. సత్క్రియలలో మొదటిగా మాట మనం చూస్తే, ఇతరులకు నువ్వు ఎంత మేలు చేయగలుగుతావో, నీకు మేలు చేసే అవకాశం నీకు ఉంటే, ఆ మేలు చేయకుండానే ఉంటే అది నీకు మంచిది కాదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటిగా క్రైస్తవులందరూ కూడా సమాజానికి మేలు చేసేవారుగా ఉండాలి. అది ఏ మేలైనా కానీ, నేను వాడికి సాయం చేస్తే వాడు గొప్పవాడవుతాడని, వాడిని పిలిస్తే వాడికి పేరు ప్రఖ్యాతులు వస్తాయని, వారితో నేను స్నేహితం చేస్తే వారు గొప్పగా భావించబడతారని కనుక నువ్వు ఆలోచించినట్లయితే అది దేవుని యొక్క దృష్టిలో సరైనది కాదు. నీవు నేను మనమందరం కూడా లోకములో ఎలాంటి వారముగా ఉండాలంటే, ప్రతి వారికి ఆర్థించిన ప్రతి వారికి సాయం చేయగలిగి ఉండాలి. ఆ రకంగా ఉండాలని మొదటి మాట మనం వింటున్నాము. రెండవదిగా మనం చూసినట్టే 28వ వచనం చూసుకుందాము. చూడండి, ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదను, పొయ్యిరమని పొరుగువానితో అనవద్దు. ఇది కొంచెం కష్టతరమైన విషయమే. నేను కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డాను. ఇవ్వక మానలేదు, ఇస్తే మాట తప్పిపోయారు. ఎంతో నష్టపోయాను. కానీ దేవుడు
వాళ్ళు నన్ను నష్టము చేయాలని చూశారు, కానీ దేవుడు నన్ను గొప్పగా హెచ్చించాడు. ఇది మట్టికి నా అనుభవ సాక్ష్యం ఇది. అయితే ఇక్కడ చాలామంది మన దగ్గర డబ్బు ఉంటే ఎవరైనా అప్పుకొచ్చి అయ్యా ఒక 1000 1,00,000 రూపాయలు ఇవ్వంటే మనం ఏమంటాము? ఇవ్వలేము. ఉన్నది మన దగ్గర డబ్బు ఉంది, కానీ దేవుడు ఏమంటున్నారికైనా ఇవ్వమంటున్నాడు. దానికి లేఖనాలు ఏమంటుందంటే వెదజల్లి విస్తరించిన వారు కలరు అంటాడు. ఇవ్వగలిగిన వారికి మనం వారి అవసరాలు మనం తీర్చడం మన బాధ్యత. ఈ కమాండ్మెంట్ మొత్తము కూడా 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అయినటువంటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమనే ఆజ్ఞలో ఇది ఇంక్లూడ్ అయ్యింది. అక్కడ ఒకే మాట నీ పొరుగువాడనే పదాన్ని ఉపయోగించాడు, కానీ పొరుగువాడికి మనం ఏమేమి మేలు చేయాలో ఇక్కడ బహుక్లుప్తంగా వివరిస్తున్నాడు దేవుడు. సత్క్రియలు చేసే ప్రజలుగా మనం ఉండాలని, మేలు చేసే వారముగా ఉండాలని, ఇతరులకి సాయం డబ్బు ఇచ్చే వారికి సాయం చేసే వారముగా ఉండాలని రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక మూడో మాట మనం చూసినట్టయితే, నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వారికి అపకారము కల్పించవద్దు. నీ పొరుగువారు, ఇరుగువారు కానీ, పొరుగువారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ మన ఆశ్రయించి మన ఇంటికి వచ్చినా, లేకపోతే మన కష్టములు వారు చేయదాలినా అడిగినా మనం వారిని ఎవరు కూడా మోసం చేసేవారముగా ఉండకూడదు. లోకంలో మనం ఎక్కడ చూసినా కానీ కాక ఇప్పుడు నమ్మావో మన మోసం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏమంటుండంటే అలాంటి వారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే లోకానికి వ్యతిరేకంగా మనం జీవించాలి. లోకము జీవించే జీవిత విధి విధానాలు మనం కలిగి జీవించకూడదు. నీ చేతనైన మేలు ఎవరికి ఏమి చేయగలమో చేయాలి. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఏ చిన్నదెవరో రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటుంటే ఒకవేళ కనుక ఆపి అయ్యా కొంచెం ఆ రోడ్డు దాకా దించనన్నా, లేకపోతే రోడ్డు దాటించమన్నా నాకు టైం లేదని పారిపోయే వారము కాకూడదు. నీ చేతనైన సహాయము సమాజానికి చేయాలి. డబ్బు ఉన్నప్పుడు లేదని అబద్ధమాడి, డబ్బు లేదని అబద్ధమాడకూడదు. రేపురా ఆలోచిస్తానకూడదు. మూడోదిగా చూస్తే నీ పొరుగువాడు ఎవరైనా కానీ గాక, నీ బంధువే కానీ, నీ స్నేహితుడే కానీ, నీ ఊరు వాడే కానీ, నీకు తెలిసిన వాడే కానీ, క్రైస్తవుడే కానీ, అనుడే కానీ, ఎవరైనా కానీ పొరపాటు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశ్రయించినప్పుడు వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే నేను నమ్మి వాళ్ళు నీ ఇంటికి వచ్చారు కాబట్టి. అందుకే ఇశ్రాయేలు జనాంగాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఒకప్పుడు మీరు కూడా పరాయి దేశంలో బానిసత్వంలో నలిగిన వారు కాబట్టి మీరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టబాకండి అని అంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ 3 సూత్రాలు దేవుడు అంటున్నాడు. సత్క్రియలు చేసే ప్రజలుగా మనం ఉండాలని, మేలు చేసే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం మేలు చేసే వారముగా ఉండాలంటే మొదటి మాట వీటిని మనము గమనించాలి. అయితే రెండవదిగా మనం చూసినట్టయితే మత్తయి సువార్తకు రండి అందరూ కూడా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం నుంచి 39వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుతున్నాను. నేను ఆకలిగొంటిని, మేము ఆకలిగొంటిమి, మీరు నాకు భోజనము పెట్టితిరి. మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నేను దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. మీరు నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నేను పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. మీరు చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. నాకు బట్టలిచ్చి. రోగినై ఉంటిని. ఇంకా క్లుప్తంగా మనం చూస్తున్నాము. ఒక ఆజ్ఞ నుంచి 3 మాటలు వచ్చాయి. 3 మాటల నుంచి మరలా ఎన్ని మాటలు యేసయ్య గారు పలికారో ఒకసారి మీరు గమనించండి. నేను దిగంబరిగా నుంటిని, మీరు నాకు బట్టలిచ్చితిరి. ఇంకా రోగినై ఉంటిని, నేను రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నేను చెరసాలలో నా యొద్దకు వచ్చితిరి అని చెప్పెను. గమనించండి. అంటే సత్క్రియలు అంటే ఏంటి? ఇంకా క్లుప్తంగా మనం వింటున్నాము. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టడము, రోగిగా ఉన్నవారిని దర్శించడము, దిగంబరిగా ఉన్నవారికి బట్టలు ఇవ్వడము, మరి సరసాల్లో ఉన్నవారిని దర్శించడము, చనిపోయిన వారి కుటుంబాలు దాంట్లో లేదు కానీ చనిపోయిన వారి కుటుంబాలను దర్శించడం, వారికి ఆదరణ కల్పించడము, ఇవన్నీ కూడా సత్క్రియలే. దేవుడు వీటికి లెక్కిస్తున్నాడు. తర్వాత మీకు చెప్తాను. మీరు చేసిన సత్క్రియలకు కలిగే లాభాలు కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ చూసిన మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, మొదటిగా అంటున్నాడు, నాకు ఆకలైనప్పుడు మీరు ఆహారం ఇచ్చారు, నాకు దాహమైనప్పుడు దాహం ఇచ్చారు, నేను పరదేశిగా ఉన్నప్పుడు నన్ను మీరు చేర్చుకున్నారు,
నేను దిగంబరిగా ఉంటే నాకు బట్టలు ఇచ్చారు, రోగిగా ఉంటే నన్ను చూడటానికి వచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను ఆదరించారు. ఇవన్నీ యేసయ్య చెరసాలలో ఉంటే ఎవరైనా పోయి ఆదరించారా? ఆయన దిగంబరిగా ఉన్నాడా? ఆయన భోజనం లేకుండా ఉన్నాడా? ఆయన ఇంకేమైనా అవమానం పొందినప్పుడు ఎవరన్నా పోయి, కొంతమంది కూడా ఎవరు కూడా పోయి ఆదరణ చూపించలేకపోయారు. అయితే ఇక్కడ నేను మాటలు మళ్ళా కిందికి మనం చూసినట్టయితే, అందుకు నీతిమంతులు 37 వచనం చూడండి. అందుకు నీతిమంతులు, ప్రభువా ప్రభువా. ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నీతిమంతులని మాట ఉపయోగించాడు. దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులుగా ఎవరు నిర్ణయించబడతారు అంటే, దేవుని యొక్క వాక్యమును, దేవుని విశ్వసించిన వారు, క్రియలతో కలిగినటువంటి విశ్వాసం కలిగిన వారే నీతిమంతులుగా పరిగణించబడతారు. అయితే ఆ నీతిమంతుడైనటువంటి వాడు ఏమడుగుతున్నాడు చూడండి. అందుకు నీతిమంతులు, ప్రభువా ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండుట చూచి నీవు ఎప్పుడు దప్పికరిగి ఉన్నావు, ఎప్పుడు దాహం ఇచ్చితిమి, నేను ఎప్పుడు నీకు దాహం ఇచ్చాను, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నువ్వు ఎప్పుడు పరదేశిగా నిన్ను చేర్చుకొంటిమి, నిన్ను నేను చేర్చుకొంటిని, దిగంబరమై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, నీవు ఎప్పుడు దిగంబరిగా ఉన్నావని నేను బట్టలు ఇచ్చానయ్యా, ఎప్పుడు రోగివై ఉండుటైనను, ఎప్పుడు రోగిగా ఉంటే నేను చెరసాలలో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. ఆయన అడిగారట. ప్రశ్న అర్థము కాలేదు. సహజంగా దేవుడు మాట్లాడే ఆత్మీయ భాష మానవ జాతికి మనకు అర్థము కాదు. ఆయన మాటలని కూడా ఆత్మీయ భాషలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మనం పైన మొదటి వచనాలు చదివితే మనకు అర్థము కాదు, కానీ కింద వచనాలు మనం చూసి 37వ వచనం నుంచి చదివినట్టయితే, అయితే నీతిమంతులైన మాటతో ప్రారంభించబడి ఆ అన్నిటికీ కూడా క్లుప్తంగా వివరణ ఇస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. చదువు ఇప్పుడు కింద చదువు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో, మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక ఒక్కరికి చేసినా గాని గాక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దాన ధర్మాలు చేస్తే, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తే, చనిపోయిన వారి ఇల్లు దర్శిస్తే, లేకపోతే దిగంబరగా ఉన్న వారికి బట్టలు ఇచ్చి, రోగములో ఉన్న వారిని పరామర్శించి, ఆకలైన వారికి భోజనం పెట్టి, దప్పికైన వారికి దాహం ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు కింద లెక్కట? ఎవరికి ఇచ్చినట్టు లెక్క? మనిషికి ఇచ్చినట్టు లెక్కనా? దేవుడికి ఇచ్చినట్టు లెక్క. పేదవాడికి, కటిక దరిద్రులైన వారికి మనం భోజనం పెట్టి మన బాధ్యత. అందుకనే ధనవంతుడు లాజరు విషయంలో ఏమాత్రం కూడా లెక్క చూడలేదు, లెక్కించలేదు. తన ఇష్టానుసారంగా జీవించాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడో మీ అందరికీ తెలుసు. దేవుడు అంటున్నాడంటే మనం సత్క్రియలు చేసే ప్రజలుగా ఉండాలని ఆయన తన ప్రాణముని త్యాగము చేశాడు. మనము చిన్నపాటి మేళ్ళు కూడా మనం చేయలేకపోతున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన నమ్మి ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ మోసం చేస్తున్నాము. ఎవరైనా కష్టాలు ఉంటే వాళ్ళ దగ్గరికి పోలేని పరిస్థితులు మనం ఉంటున్నాము. భేదప్రాయాలు కలిగించుకుంటున్నాము. అన్యుల ఇంటికి పోయి వస్తామా, వారి పెళ్ళికి మనం వెళ్తామా, వీళ్ళ పెళ్ళికి పోవడం న్యాయం ఎట్లవుతుంది, క్రైస్తవ ధర్మం ఎట్లవుతుంది అని అంటున్నారు. అది అవివేకంతో కూడిన ఆలోచన, బైబిల్ మీద పరిపూర్ణమైన అవగాహన లేనటువంటి మాటలు అయింది కూడా. దేవుడు ఇక్కడ ఏమి చెప్తున్నాడు? ఈయన సహోదరుడు అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు సహోదరులు ఎవరు? ఒట్టి క్రైస్తవులేనా? ఒక మాట చెప్పండి. ఎందుకు అందరూ కూడా ఆయనకు సహోదరులు? ఎట్లా సహోదరులు అయ్యామో చెప్పండి. మనమందరినీ కూడా తండ్రిగా ఈ లోకంలో జీవించే మనందరినీ కూడా ఆయన స్వరూపము, ఆయన పోలిక మనకి ఇచ్చాడు. మనమందరం కూడా సహోదరులమే. ఎందుకు? ఒక్క తల్లి అయినట్టు అవ్వ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళ మనమందరం కూడా. మనం వావి వరుసలు మనం పెట్టుకున్నాము. తర్వాత కానీ మొదటిగా మనం లెక్కలు వేసుకోవాలంటే ఏ లెక్క? మనము అందరం కూడా సహోదరులమే. అదే రకంగా క్రీస్తు ప్రభువారు కూడా మనందరికీ కూడా ఆయన పవిత్రమైన రక్తములో మనని కడిగి మనని కూడా జ్యేష్ఠులుగా చేశాడు. అంటే మనము కూడా సహోదరులం అయిపోయాము. అంటే ఇప్పుడు ఏమి చేయాలన్నట్టు, లోకములో అన్యుడు అయినా కానిగాక, వేరే విశ్వాసము, ఏ విశ్వాసము కలిగిన వాళ్ళు ఎవరైనా కానిగాక, వారు బాధల్లో ఉంటే వాళ్ళని పరామర్శించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రోగములో ఉంటే వారి దగ్గర పొయ్యి రమ్మంటుంది. వాళ్ళు దిగంబరిగా ఉంటే వారికి బట్టలు ఇవ్వమంటుంది. భోజనము లేకపోతే భోజనం పెట్టమంటుంది. నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇవ్వమంటుంది. సరసాలు వెళ్తే సరసాల్లో పరామర్శించమంటుంది. వాడు మన మతస్థుడు కాదు కదా, వారి దగ్గరికి పోయి మనం మాట్లాడకూడదు అనుకోకూడదు. నీతిమంతులైన మన సహోదరులు, వారు అన్యులైనా లేకపోతే మరి ఎవరైనా కానీ కాక మనం వాళ్ళని పరామర్శించవలసిన బాధ్యత మన మీద పెట్టాడు. ఇది
దేవుడే గనక ప్రేమ చూపబోతే మనమందరం కూడా ద్వేషించేవారం. దేవుని దృష్టిలో అన్ని విశ్వాసాలు కలిగిన వారందరూ కూడా ఆయన యొక్క కుమారులు కుమార్తెలే. మనమందరం కూడా ఆయన యొక్క సహోదరులమే. మనమందరం కూడా యేసుకి మనమందరం కూడా సహోదరులమే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఈ నా సహోదరుడని మాట చెప్తున్నాడు. అక్కడ క్రైస్తవుడని లేదు, కానీ అక్కడ మనం చూసిన మాట లోపల ఎవరు కనబడ్డా కానీ కాక వారికి నువ్వు మేలు చేయమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మనమందరం కూడా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఏమిస్తామని చెప్పండి, కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఏం చేస్తామని చెప్పండి, మన ఇంట్లో పాత బట్టలు ఏమన్నా, మనం తొడగలేని బట్టలు, ఏమన్నా మనకి టైట్ అయిన బట్టలు, లేకపోతే మనకి లూజ్ అయిన బట్టలు, లేకపోతే రంగుపోయిన బట్టలు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు తీసుకుంటారు నువ్వు ఇచ్చినప్పుడు, వాళ్ళకి అవసరతే. కానీ తర్వాత వాళ్ళ అంతరాత్మలో ఏముంటుంది, చూసినవా నేను పేదవాడిని కాబట్టి నాకు అదే ఒక కొత్త జత ఒక బట్టలు ఇచ్చి పాత బట్టలు కూడా దాని యొక్క విలువ ఏమవుతుందో చెప్పండి, పెరుగుతుంది. కానీ మన జీవితాల్లో దేవుడు చెప్పే మాటలు మనం అనుకరించలేకపోతున్నాము. అందుకే తీతు రాసిన పత్రికలో ఆయన బాధపడుతున్నాడు, మీరు సత్క్రియలు చేసే ప్రజలుగా మీరు ఉండాలని, పాపములో జీవించే నేను మిమ్మల్ని అందరూ కూడా తీసుకొని వచ్చి మీ కొరకు నా యొక్క ప్రాణాన్ని బలర్పిస్తే మీరు సత్క్రియలు చేయడం లేదు, ఎవరి కష్టాల్లో మీరు పాలు పంపులు పంచుకోవడం లేదు. క్రైస్తవ సమాజం అంటేనే ప్రపంచానికి చెప్పేది ఏదంటే దాన ధర్మాలు చేయమని. మనతో పాటు అన్యులు కూడా, లోకములో ఉన్న వారు అందరూ కూడా దాన ధర్మాలు చేస్తున్నారు. కానీ మనం వచ్చే కాడికల్లా చాలా వెనుకకుంటాము. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పనా, మనం బాధపడకూడదు. ఇది లైవ్లో పోతే అందరూ కూడా వినాలి. అన్ని మందిరాల దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఎక్కడన్నా చర్చి దగ్గరికి వచ్చి అడుక్కునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దాని అర్థం ఏంటి? పెళ్ళికి కూడా భిక్షం పెట్టినటువంటి వాళ్ళమని దాని యొక్క భావం. ఏ మందిరానికైనా వెళ్ళండి, సిక్కుల మందిరానికి వెళ్ళండి, మహమ్మదీయుల మందిరానికి వెళ్ళండి, హైందవుల యొక్క మందిరానికి వెళ్ళండి, అక్కడ అడుక్కోవడానికి మనుషులు కనబడతారు. కానీ కనబడని స్థలం ఎక్కడ ఉంది అని అంటే మనం మాత్రమే. ఎందుకంటే మనం ఎవరికి ఇవ్వం. మనం ఏమైనా తీసుకోవడం మనకి తెలుసు, దేవుడి నుంచి మేలు పొందుకోవటమే తెలుసు. మనకి ఎంత ఆశీర్వదించబడ్డా కానీ కాక మనం ఇవ్వలేని మనసు మనలో ఉంది. మనమందరం కూడా మార్పు చెందాలి. దేవుడు మార్పు చెందమనే దేవుడు మనందరికీ ఆజ్ఞయిస్తున్నాడు. క్రిస్మస్ అంటే ఒక కానుక, క్రీస్తు ప్రభువారు కానుకగా మనందరికీ బహుమానంగా మనకి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు క్రీస్తును స్వీకరించిన నీ జీవితంలో లోకానికి నీవేమి కానుక ఇవ్వబోతున్నావు? బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వగలుగుతున్నావా? లేకపోతే తిండి లేని వారికి తిండి పెడుతున్నావా? నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ కుమారులకి, నీ బిడ్డలకే పెడుతున్నావా? లేకపోతే ఎవరికి నువ్వు పెట్టలేని మనసు నీలో ఉందంటే అది తప్పులో ఉన్నట్టు కింద లెక్కనే. మనము కుట్టించుకోవడము, మనం సంతోషించడము కాదు. లోకములో ఎంతోమంది క్రైస్తవులైన వారు బట్టలు లేకుండా, కొత్త బట్టలు కూడా తొడుక్కోవడానికి శక్తి లేని వాళ్ళు, ఆ రోజు విందు భోజనము చేసుకోవడానికి డబ్బు లేని వారు, నిరుపేదలైన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? నువ్వు కనిపెట్టావా? నాకెందుకు అనుకుంటున్నావు? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు సత్క్రైస్తవుడుగా ఉండమంటున్నాడు. ఆయన అడుగుతున్నాడు. అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఎప్పుడు సరసాల్లో ఉన్నావు? ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నావు? నువ్వు ఎప్పుడు దప్పికొని ఉన్నావు? ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు? ఎప్పుడు రోగిగా ఉన్నావు? ఎప్పుడు సరసాల్లో ఉన్నావు? అంటే ఆయన జవాబిచ్చిన మాట ఒకటే ఒక మాట అన్నాడు, ఈయన సహోదరులకు చేస్తే. ఆ మాట చదువు మమ్మల్ని ఒకసారి. ఈ నా సహోదరుల ఒకనికి మీరు చేసి తిరగనుక 40 వచ్చే మొదటి నుంచి. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరగనుక, ఒకరికి చేసి తిరగనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. బట్టలు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు కింద లెక్క? ఏసాకి ఇచ్చినట్టు లెక్క. ఇప్పుడు ఏమంటాడు? నాకు చేశారు అంటుండు కదా. మీరు దిగంబరికి బట్టలు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు కింద లెక్క? ఏసాయికి ఇచ్చినట్టు లెక్క. ఆకలి కొన్నవారు పేదవాడికి అన్నం పెడితే ఎవరికి ఇచ్చినట్టు కింద లెక్క? దేవుడికి భోజనం పెట్టి కింద లెక్క. ఆ దప్పి కొనేవారికి నీళ్ళు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు కింద లెక్క? ఏసైకి ఇచ్చినట్టు లెక్క. ఎవరన్నా అనారోగ్యంగా ఉంటే పరామర్శిస్తే ఎవరికి పరామర్శించినట్టు కింద లెక్క? ఏసైని పరామర్శించినట్టు కింద లెక్క. మనం ఎట్లయిపోయామంటే వీ బికమ్ వెరీ రిజిడ్. మన బుర్రలన్నీ కూడా చెడిపోయినాయి. మనమందరము కూడా విశాలమైన దృక్పథం మనలో లేదు. అందరము కూడా మనం ఒక పరిధి గీసుకున్నాము. నేను, నా భార్య. అసలు ఒక మాటలో చెప్పాలని ఇప్పుడు నేనే పదంతో ముగించబడ్డది.
నా అనేది లేదు, ఇక పోయింది. అందుకని పెళ్ళి కూడా ఎవరు కూడా చేసుకోవట్లేదు, పెళ్ళి వద్దంటున్నారు. కారణం ఏంటి? దేవుడు చెప్పిన ఆజ్ఞని అతిక్రమిస్తున్నారు, నా మట్టికే ఉంచుకుంటున్నారు, నేననే పదాన్ని తీసివేశారు. ఒకప్పుడు నా నాన్న నా అమ్మ వాళ్ళందరూ కలిపితే ఒక కుటుంబంగా ఉండేది. ఈనాడు ఏమైపోయింది? నేను, నా భార్య, నా పిల్లలు మాత్రమే. మా అమ్మ ఆకలితో అలమటించినా నాకు బాధ లేదు, మా నాన్న ఆకలితో అలమటించినా బాధ లేదు, ఇగో నేను మాత్రం హాయిగా ఉండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన జీవితం మనలోనికి వచ్చింది. అందుకే దేవుడి యొక్క క్రిస్మస్ మాసంలో మనందరితో స్పష్టంగా ఇంకా మనము ఆయన యొక్క స్వారూప్యంలోనికి, ఆయన యొక్క ఉద్దేశంలోనికి మనం మార్చబడడానికి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క కోరిక 10 మందికి మన ఇంట్లో ఉన్న ఒక 5గురమో 4గురమో బట్టలు కుట్టించుకుంటాం. ఒక్కరికి పేదవారికి ఒక జత బట్టలు కుట్టిస్తే అది ఆయన దేవుడికి బట్టలు ఇచ్చినట్టు కింద లెక్క. ఒకరిని మన పేదవాళ్ళని పిలిచి మన ఇంటికి వచ్చి పిలిచి భోజనం పెట్టడం, లేకపోతే ఒక క్రైస్తవ కుటుంబం, ఒక అన్య కుటుంబం ఎవరైనా కనుక దరిద్రమైన పరిస్థితులు కొనసాగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి కావాల్సిన ఆ దినం పండగ కావాల్సిన వస్తువులు కనుక ఇస్తే ఎంత సంతోషిస్తారు. అది ఎవరికి ఇచ్చినట్టు కింద లెక్క? దేవునికి ఇచ్చినట్టు కింద లెక్క. ఈ నా సహోదరులు అంటున్నాడు, ఇదిగో మనమందరం ఇప్పుడు కొంచెం విశాలమైన దృక్పథంతో వెళ్దాం. ఇంకా మనము పాత సిద్ధాంతాల్లో ఉండకూడదు. అందుకనే నేను మన మందిరానికి ఎవరు వచ్చినా, ఏ సంఘస్థులు వచ్చినా వారికి సాయం చేయాలని అంటుంటాను. వాళ్ళు విశ్వవాణి వాళ్ళు కావచ్చు, ఐఎం వాళ్ళు కావచ్చు, లేకపోతే పరిచర్య కొరకు భారం కలిగిన వచ్చే వారికి మన అందరం కూడా సాయం చేయాలని ఒక విశాలమైన దృక్పథము మీ అందరూ కూడా ఆ రకంగా పెంచాలని నేను కోరుకుంటున్నాను. లేదు, మేము ఆ రకంగా కాదు, మాకు విత్తు ఎక్కడ పడ్డదో, మేము ఏ రకంగా జీవించామో, మా కాపరి ఎలా ఉన్నాడో ఆ రకంగానే మేము ఉంటామంటే మేమేమి చేయలేను, నేనేమి చేయలేను. నేను ముందు నుంచి మొత్తుకుంటున్నాను, మౌంట్ సినాయ్ చర్చ్ యొక్క సిద్ధాంతాలే కానీ, మౌంట్ సినాయ్ యొక్క ఆలోచన విధానమే కానీ, మనం ప్రేమించే విధానమే కానీ, మన సంఘ యొక్క ఆరాధనే కానీ ఒక ప్రత్యేకంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకనే కదా ప్రతి సంవత్సరం మన దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా ఆ ఓలీ కాన్వకేషన్ పెట్టి కొంతమందికి దేవుని యొక్క వాక్యం వినిపించి వాళ్ళని బలపరచాలని వాళ్ళ కొరకు మనం ఇంతగా ఖర్చు పెట్టి దేని కొరకు ఖర్చు పెడుతున్నాము అంటే, దేవుడు రేపు అంటాడు, ఈయన సహోదరుడికి ఎందుకు వాక్యం బోధించలేదు, మార్కు సువార్తలో చెప్పిన రీతిగా నువ్వు ఎందుకు బోధించలేదని అంటాడు. కాబట్టే ఆ భారం మన మీద లేకుండా మనమందరం కూడా ఆ పని చేస్తూ ఉన్నాము. దేవుడు అడుగుతున్నాడు, ఈ యొక్క దినమని నేను అడుగుతున్నాడు, నీవు నేను ఏ రకంగా ఉన్నామో ఒకసారి మనం గమనించాలి. దాన ధర్మాలు మన యొక్క జీవితంలో ఒక భాగమై ఉండాలి, మన ఒక్కరమే తినడము కాదు. ఇంకో మాట కూడా మనం గమనిస్తాము. చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయం ఇంకా స్పష్టంగా ఇప్పుడు నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా స్పష్టంగా ఉంటుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం, 19-17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎంత గొప్ప మాట! బీదల్ని కనికరిస్తేనట వాళ్ళకు భోజనం పెట్టినా, వాళ్ళకు బట్టలు ఇచ్చినా, వాళ్ళకి నీళ్ళు ఇచ్చినా, వాళ్ళని పరామర్శిస్తే ఎవరికి అప్పించినట్టట? దేవునికి అప్పించినట్టు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఒకవేళ కనుక నువ్వు పరామర్శిస్తే ఆ మాట మళ్ళీ ఒకసారి చదవమ్మా. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎంత గొప్ప మాట! అంటే అప్పిస్తా తిరిగి రిటర్న్ చేస్తారు కదండి. అప్పంటే దాని అర్థం ఏంటి? తాత్కాలికంగా నీ అవసరం ఉంది కాబట్టి నువ్వు తీసుకో, నీ అవసరం మళ్ళీ నీకు వచ్చినప్పుడు నేను నీ దగ్గరికి వెళ్ళి తీసుకుందాను, వాపస్ ఇస్తాను. అయితే దేవుడు కూడా ఏమంటుండంటే, మనం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము, బలంగా ఉన్నాము, సంపాదించగలుగుతున్నాము, మనం పేదలు మనం కనికరించి వారికి మేలులు చేస్తే రేపు నీ బిడ్డలకు ఆయన ఇస్తాడు, నీ కుమారులకు ఇస్తాడట. అప్పులాగా ఇస్తున్నట్టు లెక్క రాస్తాడు. పలానా వాళ్ళకి నేను అప్పున్నాను, వారి యొక్క అవసరాలు నేను తీరుస్తానని చెప్పి ఆయన రాసి పెట్టుకుంటాడు. ఎంత గొప్ప భాగ్యము! మీరు కోట్ల ఆస్తి మీరు సంపాదించి ఇచ్చినా కానీ గాక వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేరు మనకైతే తెలియదు. కానీ దానికి నమ్మకలేదు. దీంట్లో బైబిల్ ఎక్కడ కూడా నువ్వు సంపాదించి పెట్టు, అది వాళ్ళు జీవితకాలం కాపాడుకుంటారని ఎక్కడ కూడా బైబిల్ లేదు. కానీ ఏం చెప్తూ ఉన్నాడు? బీదలకు నువ్వు ఇచ్చింది ఏదైతుందో అప్పులా నా దగ్గర రాసి పెట్టుకుంటాను, నీ కుమారులే కానీ, నీ కుమార్తెలే కానీ, నీ మనవళ్ళే కానీ, నీ మనమరాళ్లే కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నేను అది మళ్ళీ ఏం చేస్తాను? అప్పుని ఏం చేస్తాను? తీరుస్తాడట. ఎంత గొప్ప మాట! మనము గినక పొరపాటున పేదవాడికి ఇచ్చిన ప్రతి రూపాయికి కూడా
దేవుడు దాని వడ్డీతో రకరకాలైన వడ్డీలతో దేవుడు కలిపి మనకి ఇస్తాడండి. విశ్వాసం కలిగి ఉండండి. ఏమైనా కానీ ఇక నేను నా కుటుంబం అనే మాట నుంచి కొంచెం బాహ్యలోకానికి వద్దాం, కొంచెం విశాలమైన దృక్పథంలోనికి వద్దాం. మనమందరం కూడా మన జీవితం మనకే ముఖ్యము కాకూడదు, ఇతరుల జీవితం కూడా మనకు భాగంలోనికి రావాలి. కొంతలో కొంత చారిటీ చేయాలి పేదలకి. ఒక్కసారి మనం ఆలోచించాలి, ఒక్కసారి ముందుకు రావాలి. మనమందరం కూడా మనలో ఇంతమంది మనం ఇక్కడ కూర్చుంటాము. ఈ యొక్క ఆదివారం నాడు దాన్ని లెక్క పెడితే భాస్కర్రావు గారికి తెలుసు, అక్కడ మరి కాలేబుకు తెలుసు, అదే రకంగా సురేష్కు తెలుసు ఎంత వస్తుంది. మనిషికి మనం 100 వేసినా కానీ కాక ఎంతో వస్తుంది. కానీ అక్కడ వేసే 100 మనం ఇక్కడ 60-70 మంది ఉంటే అక్కడికి వచ్చేది 2000 రూపాయలు కూడా రావు. అంటే ఎంతగా రిజిట్ అయిపోతున్నాం మనం. దేవుని మందిరానికి వచ్చి ఒక 100 రూపాయలు కూడా వెయ్యలేని దుర్భాగ్యమైన స్థితికి మనం వచ్చాము. లేని వాళ్ళమా, గతి లేని వాళ్ళమా? మన దరిద్రుడిగా చేశాడా దేవుడు? తినడానికి తిండి లేకుండా చేశాడా? దేవుడి కొరకు ఇచ్చే ఈ విషయం ఎందుకు నీ చెయ్యి కురచగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నాకు ఒకసారి అనిపిస్తుంది, చదువు లెక్క చూస్తూ ఉంటే అడుగుతా, సురేష్ ఎంత వచ్చిందంటే ఇవాళ 60-70 మంది వచ్చారు కదా, ఏంది 2000 రూపాయల అంటే ఒక్కోళ్ళు 10 రూపాయలు 5 రూపాయలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ వాక్యం వచ్చింది కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి ఇవ్వలేరు, పేదలకు ఇవ్వలేరు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వలేరు. ఏమైనా ఎంతకాలం సంపాదించి ఏమి చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే మీరు అనొచ్చేమో మీరేం చేస్తున్నారు అనేది. నేను నెలకు 70,000 రూపాయలు దేవునికి త్యాగం చేస్తున్నాను. ఐఎమ్ ఏ రోల్ మోడల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీ అందరికీ నేను మాదిరికరంగా నేను వాక్యం బోధించే నా జీవితంలో నా బ్రతుకులో నేను మాదిరిగా లేకుండా ఏ మాట కూడా నేను చెప్పలేను. మీకు ధైర్యం ఉందో లేదో కానీ నెలకు 70,000 రూపాయలు, ఒక్క పైసా కాదు, ఒక్క రూపాయి కాదు. ఎందుకు? ఎవరి కొరకు? నాకు పరలోక ధనము కావాలి. మీరు లేనివారు కాదు కదా, ఎందుకు ఇట్లా మీరు ఈ రకంగా జీవిస్తున్నారు? పేదల కొరకు నేను ఒక్కసారి పిలిపిస్తే ఒక్కరు కూడా బయటికి రాలేకపోయారు. ఉద్యోగం లేని వాళ్ళు కాదు మీరంతా కూడా. నా వేదన, బాధ, యేసయ్య బాధ ఏంటి అంటే మీరు ఎందుకు ఇంత విశాలమైన దృక్పథం మీలో లేకపోతుందని ఆలోచించండి. మనమందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క పుట్టుక దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుని మనమందరము కూడా ఎప్పుడు మనము అనేది కాకుండా లోకము కొరకు ఆలోచిద్దాము, పేదల కొరకు ఆలోచిద్దాము. ఒక్కళ్ళన్నా అయ్యా క్రిస్మస్ పండుగ వస్తుంది, ఒక 10 మందిని అక్కడ పలానా కాలనీలో ఉన్న అక్కడ పోయి మనం భోజనం పెడదామన్న వాళ్ళు ఒక్కళ్ళన ముందుకు వచ్చారా? నేను అడిగాను, అందరిని కూడా అడిగాను. అయ్యా మనం వట్టిగా ఇల్లు పోయి తిరగడం కాదు, కానీ ఆ ఊర్లో పోయి ఒక కూడిక పెట్టి ఒక 100 మందిని పిలిచి భోజనం పెడదాం, మీ ఊర్లోకి మీరు పోండి అని నేను వస్తానంటే కూడా ఎవరు రాలేదు. నేనేం చేయాలి చెప్పండి? నేను నా దగ్గర ఉంటే నేను పెడతాను, నేను ఖర్చు పెడతాను. మీ ఊరి కొరకు, మీ బంధువుల కొరకు, మీ స్నేహితుల కొరకు మీరు 1 రూపాయి తీయలేని పరిస్థితి ఉంటే ఎట్లా చెప్పండి? అయితే దేవుడు అంటున్నాడు, నీవు గనక పేదలకు ఇస్తే ఎవరికి అప్పిచ్చినట్టు కింద లెక్క? దేవుడికి అప్పిచ్చినట్టు కింద లెక్క. ఆ మాట మీరు జ్ఞాపకము చేయాలి. ఇంకో మాట కూడా మనం చూసుకుందాము. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం అందరూ కూడా తీయండి. 3వ వచనం చదువుకుందాం. చూడండి, 6:3. ఇక కొంతమందికి రూపాయి ఇస్తే 10 మందికి ప్రకటించుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. నీవైతే ధర్మము చేయునప్పుడు, కావున నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది. 2 నుంచి చదవమ్మా. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని, వేషధారులు సమాజ మందిరములలోను, వేషధారులు అంటారు వాళ్ళని. 10 మందికి చెప్పుకునే వాళ్ళకి ఏమంటున్నాడు దేవుడు? వేషధారి అంటున్నాడు. వేషధారి అంటే ఏంటి? ఆ కాసేపటికి పగటి వేషం కట్టేవాడు అన్నట్టు. వేషధారులని పిలుస్తూ ఉన్నాడు ఆయన బోధించే సంబోధన. చదవమ్మా. వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. అంటే ప్రచారం చేసుకోవద్దు, మీకు వేరే ప్రచారం చేసుకోవద్దు. అన్నదానం ఫ్లెక్సీ పెడతారేమని, ఫలాని దాత అన్నదాత ఫలానా వారని పేరు పెట్టుకుంటారు. అది కాదు, అది వద్దంటున్నాడు. 3వ వచనం చదవం. ఇప్పుడు వారు తమ ఫలము పొంది ఉన్నారని. వారు అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు చెప్పండి? ప్రచారం చేసుకునే వాళ్ళందరూ కూడా దాని ఫలాన్ని పొంది ఉన్నారు. ఇక లేదు, దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చేది ఏది లేదు.
నువ్వు 1,00,000 ఖర్చు పెట్టినా 10 లక్షలు ఖర్చు పెట్టినాక అక్కడికి అయిపోయింది, ముగింపు అయిపోయింది. ఇప్పుడు చదవమ్మా 3వ వచనం. నీవైతే ధర్మము చేయునప్పుడు, నీవైతే, వాళ్ళు కాదు, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నీవైతే, నీవంటే ఎవరు? ఆయన రక్తంలో కడగబడిన వారము, శుద్ధీకరించబడిన వారము, సత్క్రియలు చేయడానికి ఆయన ప్రాణము త్యాగము చేసిన ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నీవైతే ధర్మము చేయునప్పుడు, ధర్మము చేయనప్పుడు, నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము, ఈ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము, నీ కుడి చెయ్యి చేయునది, ఈ కుడి చేత్తో చేసేది నీ ఎడమ చేతికి తెలియక ఎడమ ఉండవలెను. చేత్తో తెలవకూడదు, రహస్యంగా చేయాలి. బూర ఊదించుకోకూడదు, ప్రచారము చేసుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇస్తున్నావు. ఈ యొక్క దృక్పథం మనలోనికి రావాలి. అమెరికా దేశంలో నేను 4.5 సంవత్సరాలు ఉన్నా. అక్కడ రోజు గంటకు పనిచేస్తారు, అద్దీంట్లోనే ఉంటాడు, సొంత ఇల్లు కూడా ఉండదు వాళ్ళకి. అక్కడ ఉద్యోగాలు పర్మనెంట్గా ఉండవు, పని చేస్తేనే ఉద్యోగం, మనలాగా కాదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా టీచర్కి జీతము, నువ్వు చేసినా చేయకపోయినా జీతము, ఏవి ఉండవు, పని చేస్తేనే లెక్క. అయితే ఆ దేశంలో ఈ క్రిస్మస్ మాసం వచ్చిందంటే నాకు కూడా ఇచ్చారు. అందుకని నేను చెప్తున్నాను, నేను ఆ దేశంలో పరాయివాడిగా ఉండేవాడిని. మన క్రైస్తవులు సోదరులందరూ కూడా నాకు కూడా బట్టలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఎందుకు నేను సంపాదించుకుంటున్నంటే ఇది మా దేశపు యొక్క ఆచార వ్యవహారం. నాకు కలిసిన అమెరికా సోదరులు కూడా కలిసినప్పుడు వాళ్ళు కనీసం ఒక ఖర్చుపో, లేకపోతే ఒక కీచేనో, లేకపోతే ఒక మంకీ క్యాపో ఏదో ఒకటి నాకు ఇచ్చేవాళ్ళు, గిఫ్ట్గా నాకు ఇచ్చేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆచారం, ఇది ఒక వ్యవహారం, దేవుడు సెలవిచ్చేది. దాన ధర్మాలు చేయడం అనేది వాళ్ళు నేర్చుకున్నారు. వారి యొక్క వ్యక్తిగత జీవితం మనకు అవసరం లేదు, కానీ మనకి ఆచారాలు లేవు, వ్యక్తిగత జీవితములు రెండూ లేవు మనకి. అంజూరపు చెట్టుకి ఏముంది చెప్పండి? ఏమున్నాయి చెప్పండి? ఆకులు మాత్రమే ఉన్నాయి, ఏమి లేవు, ఫలములు లేవు. కానీ ఆకులన్న దానికి ఉన్నాయి, పచ్చగా కనబడుతుంది. మనం పచ్చ కూడా కనబడుతుంది, ఆచారాలు లేవు. ఆకులు అంటే దేనికి సాదృశ్యము? ఆచారాలకు సాదృశ్యము. మనకు ఆచారాలు లేవు, మందిరానికి రాలేము, టైంకు రాలేము, దాన ధర్మాలు లేవు మనలోనికి. ఏంటంటే వట్టిగా ఒక విఐపి లెక్క వస్తాము, ఒక విఐపి లెక్క వెళతాం, అంతే. నేను రావడంతో ఒక కుర్చీ నాకు కావాలి. దయతో గమనించండి, దేవుడు అనే మాటలు మీరు గమనించాలి. నీవు నిర్మలందరము కూడా అట్లయితే రహస్యమందు చూసు నీ తండ్రికి నీకు రహస్యంగా ఇస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడట. ప్రచారం చేసుకుంటే ఏమి లేదు. కొంతమంది అంటారు, నేను వాడిని చదివాను, వీడిని చదివాను, వీడికి పెట్టాను, వాడికి పెట్టాను, వాడికి ఉద్యోగం ఇప్పించాను, వీడికి ఉద్యోగం ఇప్పించాను. 10 రోజులు ఇదే ప్రచారం చేసి వాడు బతికినంతకాలం వాడు ఎప్పుడైనా పొరపాటున నమస్తే అనలేదనుకోండి, వీడికి నేను ఉద్యోగం ఇప్పిస్తే వీడు ఇవ్వాలా, ఇంత గొప్పవాడు, వీడు నాకు నమస్తే చేయటలేదు. దేవుడు అంటున్నాడు, చేసి మర్చిపోమంటున్నాడు. ఎందుకు మనకి మన బంధువుల మీదకి, మన అన్నదమ్ముల మీదకి ఆయాసం ఎందుకు కలిగిద్దంటే మనం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మేలు చేస్తాం. వీడి జీవితకాలం అంతా నాకు కృతజ్ఞత కలిగి ఉండాలని, లేకపోతే నా వృద్ధాప్యం వీడు నాకు మేలు చేయాలని, లేకపోతే నా కష్టకాలం నాకు వాడు మేలు చేయాలని మనం కోరుకొని మనం మేలు చేస్తాము. వాడు చేయకపోతే ఇప్పుడు ఏమవుతుంది, మన మీద వాడి మీద మనకి ద్వేషం పెరిగింది, కోపం వస్తుంది న్యాచురల్గా. అదే కనుక మనం ఒకవేళ కనుక ఇది దేవుని యొక్క ఆజ్ఞ, నేను ఆజ్ఞని పాటిస్తున్నాను, నువ్వు చేస్తే ఇది ఇక్కడ ఏమైనా సమస్య వస్తుందంటారా? ఏ సమస్య రాదు, ఏ సమస్య రాదు. అందుకే దేవుడు ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దాన ధర్మాలు చేసినా కానిగాక నీవు రహస్యంగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇంకో మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇవన్నీ క్రీస్తు ప్రభువారు పలికిన మాటలే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు ప్రభువారు పలికిన మాటలు మాత్రమే మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 10వ అధ్యాయము 40వ వచనం. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. బాగా గమనించండి. వీఆర్ గోయింగ్ టు కంక్లూజన్. ఇంక అయిపోయి ముగింపుకు వస్తున్నా. నేను మీ అందరికి అర్థం కావాలి కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్క వాక్యంలో కూడా ఒక ఆర్డర్లో తీసుకుని వస్తున్నాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు చదవమ్మా. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. ఒకవేళ గినక నీవు ఎవరైనా గనుక క్రీస్తు నామములో వచ్చిన వ్యక్తిని గనక చేర్చుకొని ప్రేమించి వాడికి మేలు చేస్తే ఎవరిని చేర్చుకున్నట్టట? మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. యేసయ్యను చేర్చుకున్నదంతా సమానం అండి. ఎగ్జాంపుల్, మీ ఇంటికి నేను వచ్చాను, నన్ను ప్రేమతో మీ ఇంటికి నన్ను ఆహ్వానించారు. ఇప్పుడు ఎవరిని ప్రేమించినట్టు కింద లెక్క? విజయ్ కుమార్ కాదు. మా ఇంటికి వచ్చినప్పుడు మాంసకూర పెట్టాను, ఆయన కనీసం మాట్లాడలేదనుకోండి. ఇప్పుడు ఎవరిని చేసుకొని భోజనం పెడుతున్నావు? యేసయ్యను చేసుకొని భోజనం పెడుతున్నావు, నన్ను కాదు నువ్వు చూసేది. విజయ్ కుమార్ కాకూడదు ఇక్కడ. నువ్వు ఎవరిని చూడాలి? దానము చేసినా యేసయ్యను చూడాలి,
ఒకరికి బట్టలు ఇచ్చినా యేసయ్యనే చూడాలి, ఒకరికి మేలు చేసినా యేసయ్యనే చూడాలి, కానీ నువ్వు వ్యక్తిని చూడకూడదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీవు ఒకవేళ కనుక ఎవరైనా చేర్చుకున్నట్టయితే నన్ను పంపిన వాడిని చేర్చుకున్ను అని చెప్పి మనల్ని ఏమంటున్నాడు చూడండి, ప్రవక్తను చేర్చుకునేవాడు. కనుక మీ అంతరంగంలో ఈయన ప్రవక్త అని కనుక తెలిస్తే ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త కలిగే ప్రతిఫలం ఉందటండి. ఆ ప్రతిఫలం మీద బైబిల్ ఎక్కడ కూడా రాయబడలేదు. నువ్వు ప్రవక్త అని కనుక ఒక వ్యక్తిని మీ ఇంటికి ఆహ్వానించి చేర్చుకొని భోజనం పెడితే ఆ ప్రవక్తకు వచ్చే ప్రతిఫలం దేవుని దగ్గర ఉంది. ఏది ఇవ్వాలో ఆయన డిసైడ్ చేసి పెట్టాడు. రెండో మాట చదవనమ్మా. నీతిమంతుడని, ఒకవేళ నీతిమంతుడని అనగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించిన క్రైస్తవుడని గినక నువ్వు విశ్వాసానికి గినక వాళ్ళని చేర్చుకుంటే నీతిమంతునికి ఫలము కూడా ఆదానికి కూడా ఫలం ఉందటండి. దేవుడు దేని మనం ఏం చేసినా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు పేదలకు దాన ధర్మం చేస్తే నీకు లెక్క రాసి పెట్టుకున్నాడు. అవసరానికి అప్పు ఇచ్చడం కింద లెక్క, మళ్ళీ అప్పు తీరుస్తాడు దేవుడు. మరల ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, నీవు పొరపాటున గినక ప్రవక్తను చేసుకున్నట్టయితే ప్రవక్త ఫలము, నీతిమంతుని చేసుకుంటే నీతిమంతుని ఫలము, అదే రకంగా శిష్యుని చేసుకుంటే శిష్యుని యొక్క ఫలము. ఆ శిష్యుని యొక్క ఫలములు కూడా ఏం చెప్పాడు కింద మాట చదవమ్మా. మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్న వారిలో ఒకరిని, వాడు శిష్యుడని నువ్వు చేర్చుకుంటే గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చును. ఎన్ని నీళ్ళట చెప్పండి? నీళ్ళకి విలువ ఉందా? నీళ్ళకి విలువ ఉందా అండి? నీళ్ళకి విలువే లేదు. ఒక చిన్న గిన్నెలో నీళ్ళు ఇస్తే కూడా దేవుడు మర్చిపోడటండి. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఈ దినమున మనమందరం కూడా ఆత్మీయంగా బలపరచబడి మనమందరం కూడా సత్క్రియలు చేసేవారముగాను, సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ప్రోత్సహించి ఆశీర్వదించిన ఈ ఆశీర్వాదాలు పేదలకు ఫలములుగా మనం ఇవ్వడానికి ఏ రకంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయో మనము కూడా అదే రకమైన ప్రయత్నం మనం చేయాలి. ఒక తరమైన క్రైస్తవ జనాంగము వారందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు చేసి వాళ్ళ పిల్లలు ఎలాడు ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి మూల స్తంభాలుగా పరాయి దేశం నుంచి వచ్చి మన్ని ప్రేమించి వారి యొక్క జీవితాన్ని త్యాగము చేసి వారి ఆస్తిని త్యాగము చేసి కోట్ల రూపాయలు ఇక్కడ కుమ్మరిస్తే అనేకమైన కుటుంబాలు ఉద్యోగాలు వచ్చాయి, ఆశీర్వదించబడ్డారు, ధనవంతులయ్యారు. మరి వాళ్ళు ఏమైనా ఇస్తారా? ఏమి ఇవ్వరు. చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లో, చదువుకుంది ఆ మిషనరీ స్కూల్లో, కానీ ఆ దేని కూడా ఇట్లా చేతి ఎంగిలి ఏమంటారు కదా, పాత రోజులు అంటారుగా, వాడు ఎంగిలి చేయి కూడా విదిలించడయా. ఎంగిలి చేయి విదిలిస్తే కూడా ఏంటి, దీంట్లో 2-3 మెతుకులు ఉంటే కాకులు తింటే అని చెప్పేసి అని స్వభావం. మనం అట్లా రకంగా ఉండకూడదండి. మనమందరం కూడా ఈ క్రిస్మస్ మాసము లోపల నీవు నేను దాన ధర్మాలు చేసేవారముగా ఉండాలి. ప్రపంచమంతా దాన్ని పనుకరిస్తుంది, పాటిస్తుంది. నీవు నేను మనం ఏమి పాటిస్తున్నామో ఒకసారి మనం గమనించాలి. అంతేకాదు, ఇంకో మాట కూడా మనం చదువుకుందాము. ఆ గిన్నెడు ఒకని గిన్నెడు సనీళ్ళు మాత్రము తాగించు, వాడు తన ఫలమును పోగొట్టుకొనడని. ఫలము పోదటండి. దేవుని యొక్క లెక్కలో రాసి ఉంటుంది. మీరు పొరపాటున ఎవరికైనా ఇచ్చి నేను వాళ్ళకి ఇచ్చానా మీరు ప్రచారం చేసుకుంటే ఫలితాలు ఉండదు. మీరు ఇచ్చారు మర్చిపోవాలి. ఎవరు చూసి ఇచ్చారు? యేసయ్యను చూసి ఇచ్చారే కానీ వ్యక్తిని చూసి మీరు ఇస్తే, ఒకడు గనుడని గనుడుగా, ఒకడు పేదవాడని పేదవాడిగా నువ్వు ఇస్తే అది ఆ లెక్క వేరే. మనము ఎవరికి మనము దాన ధర్మం చేసినా ఇది యేసయ్య యొక్క ఆజ్ఞ, దీని ప్రకారంగా నేను చేస్తానని చెప్పి ఆ దృక్పథంలో మనం పని చేయాలి. కానీ మనమందరం కూడా ఉరుకులు పెట్టేవారముగా ఉండకూడదని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరొక మాట, ఇలాంటి వాళ్ళు ఎట్లా ఉంటారో దేవుడు బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. మత్తయి సువార్త అందరూ కూడా 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాము. 5:14 నుంచి చదువుకుందాము చూడండి. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. మనం ఎలాంటి వాళ్ళం అంటే చెప్పండి? వెలుగంటే మనం వెలిగిస్తబడతామా? కాదు. కానీ మన యొక్క క్రియలు ఉన్నాయి చూసారా, మన యొక్క దాన ధర్మాలు ఉన్నాయి చూసావా, అవన్నీ కూడా దేవుని సముఖానికి వెళుతాయి. కొర్నేలి యొక్క జీవితాన్ని మీకు ఒక్కసారి జ్ఞాపకం చేసేదాన్ని తీయని అవసరం లేదు. కొర్నేలి యొక్క జీవితాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో దోర్కా కూడా ఉన్నది, మీ అందరికీ కూడా తెలుసు కదా. దోర్కా కూడా ఆమె పెద్ద ధనవంతురాలుగా మనకు కనబడదు, కానీ అందరికీ బట్టలు కుట్టి పెట్టిందాడు. తను చనిపోతే వాళ్ళందరూ కూడా, విధవరాళ్ళందరూ కూడా వచ్చి ఏడుస్తున్నారు. కొర్నేలి కూడా ఎక్కడైతే ఎవరైనా చెప్పండి? రోమీయుడు. రోమీయుడే కానీ ఎక్కడ ఉన్నాడు? ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు. ఏ ఉద్యోగంలో ఉన్నాడు? శతాధిపతిగా ఉన్నాడు. కానీ ఈ యొక్క యూదా సాంప్రదాయం అనేటువంటి సాంప్రదాయం, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమనేది ఏదైతే ఉందో తనకు వచ్చిన డబ్బుని దాన ధర్మాలు చేశాడట.
ఇంకా ఏం చేశాడు చెప్పండి? భక్తిగా జీవించాడట. ఆయన ఒక్కడే జీవించాడా? ఆయన కుటుంబం కూడా భక్తిగా జీవించిందట. అప్పుడు ఆ కార్యాలు ఎవరు చూశారు? ఆకాశం మహాకాశంలో ఉన్న దేవుడు చూశాడు. ఈయన కోరికను గుర్తించాడు. ఏమన్నాడు? పేతురు పోయి వాక్యము ప్రకటించి బాప్తిసమని ఆజ్ఞాపించాడు. ఇదిగో నీవు నేను భక్తి క్రియలు చేస్తే, మనము దాన ధర్మాలు చేస్తే, 10 మందికి మేలు చేస్తే దేవుని యొక్క లెక్కలో రాయబడి ఉంటాయి. నీ పిల్లల అవసరతల కొరకు, నీ కష్టములో మనకు మేలు చేసే దేవుడు. ఎప్పుడు అనుకోబాకండి మనం ఎప్పుడు ఇట్లనే ఉంటాము కదా అనుకోబాకండి. మనకు ఒకవేళ కనుక నాకు ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, రిటైర్ అయితే పెన్షన్ వస్తుంది నువ్వు అనుకోవచ్చు. రిటైర్ అయిపోయి అడుక్కునే స్థితికి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరు గమనించండి. పెన్షన్ ఉన్నా కానీ గాక అడుక్కునే స్థితిలోనికి వెళ్ళిన వాళ్ళు కోకోలలుగా ఉన్నారు లోకము లోపల. అంటే ఈ సోషల్ సెక్యూరిటీ నిన్ను కాపాడదు. నిన్ను కాపాడేవాడు నీ యేసు ప్రభు మాత్రమే. అయితే ఈ మాటల్లో మనమందరం కూడా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎట్లా వెలుగవుతావు? దాన ధర్మాలు చేస్తే 10 మంది నిన్ను మెచ్చుకుంటారు. ఫలాని వారి యొక్క దయ వలన మా పిల్లగాడు బట్టలు కొనుక్కున్నాడు, లేకపోతే పుస్తకాలు కొనుక్కున్నాడు, ఫీజులు కట్టారు వాళ్ళు ఫలాని వాళ్ళు, ఇగో దానివల్ల మేము మా జీవితము కట్టబడ్డదని వారు 10 మందికి చెప్తూ దేవుడికి మొరపెట్టుకుంటా ఆ మొర దేవుని యుద్ధకు చేరుతుంది. ఆ మొర దేవుడు మళ్ళా నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇబ్బంది కాలంలో ఉన్నప్పుడు ఆయనను దర్శిస్తాడు. లోకానికి వెలుగుగా నువ్వు జీవించాలి. నీ యొక్క బ్రతుకు లోపల సమస్తము కూడా వెలుగుగా ఉండాలి. అయ్యా అంతా ఇచ్చుకుండా పోతే మన పరిస్థితి ఏంటంటే, బైబిల్లో దానికి జవాబు ఏముంది చెప్పండి? వెదజల్లి విస్తరించిన వారు కలరు. వెదజల్లి విస్తరించిన వారు కలరు. భయపడనవసరం లేదు. నువ్వు దేవుడిని విశ్వసించి దేవుని మార్గంలో నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. గిన్నెడు సన్నీళ్ళు ఇస్తేనే నేను ప్రతిఫలం ఇస్తాను దేవుడు. నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టేది, దాన ధర్మాలు చేసేటివి, ఆయన ఆజ్ఞకు లోబడి చేసేవాటికి ఆయన గుర్తించడా? నిన్ను విడిచిపెడతాడా దేవుడు? ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి మనమందరం కూడా దేవుని కొరకు ఆ యొక్క పట్టణం మీద, కొండ మీద కట్టబడిన పట్టణం వల్లే ఉండాలి. ఇంకా కుటుంబం ఎట్లుండాలి చూడండి. 15వ వచనం. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. దీపస్తంభం మీదనే పెడతారు. ఎక్కడ పెడతారు చెప్పండి? దీపస్తంభం మీదనే పెడతారు. ఇగో 10 మంది చూడగలిగినట్టుగా ఉండాలి మన బ్రతుకులు. మనము చేసే దాన ధర్మాలు, మన సాక్ష్యము, మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ జీవితము. కొర్నేలి యొక్క జీవితం ఎట్లుంది? కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉంది. దోర్కా జీవితం ఎట్లుంది? కొండ మీద కట్టబడిన ఆ యొక్క పట్టణం వలె ఉన్నది. ఆ దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వలె ఉన్నది. మన సాక్ష్యం ఎక్కడికి ఉంది? ఇంటి నుంచి కడప దాటదు మన సాక్ష్యం. పిసనారితనం. ఎంత పిసనారితనం అంటే దేవుడికి ఇవ్వలేరు, వారు తినలేరు, వారు ధరించలేరు, వారు ఆనందించలేరు. వట్టిగా సంపాదిస్తారు, వేరే వాడికి దాచిపెట్టి ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి మనమందరం కూడా పట్టణం వలె, కొండ మీద కట్టబడిన పట్టణం వలె మనం ఉందాము. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి. ఇది కూడా ప్రాముఖ్యమైన అంశమే. హెబ్రీలు రాసిన పత్రిక సత్క్రియలో ఇదొక భాగమే. 10వ అధ్యాయం హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము చూడండి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సత్క్రియలో ఇదొక భాగం అండి. దయచేసి మీరు గమనించాలి. సత్క్రియలు ఇదొక భాగము. దేవుని దృష్టిలో నువ్వు సత్క్రియ చేస్తున్నావు అంటే మంచి పని చేస్తున్నావు అనడానికి అవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చదువుకున్న హెబ్రీ 10:24 అనేది ఇది ఒక ఎత్తు సమానమైనటువంటి రెండు కూడా. అయితే ఇక్కడ అంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకూడదండి. సమాజముగా మానకుండా కూర్చోబాకండి, ఇళ్ళలో కూర్చోబాకండి. అలాంటి వాళ్ళు ఎవరైనా కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించండి, వారికి చెప్పండి, అయ్యా ఇది విధానము కాదు, నీవు దేవునికి దూరం అయిపోతావు, ఒక దినం దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది, ఇది కరెక్ట్ కాదని వాళ్ళకి చెప్పండి. దేవుడు అంటున్నాడు, మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు 10:24లో మనమందరము కూడా కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించాలి. కూడుకునే దేని కొరకండి? బాగున్నావు అక్క, బాగున్నా అత్త, బాగున్నా తమ్ముడు ఇట్లా ఒకడొకరు హక్కు చేసుకోవడానిక? దేని కొరకట? మందిరానికి వచ్చే దేని కొరకు?
దేని కొరకు చదువు, మా మాట చదువు. ఒకరినొకడు హెచ్చరించుచు. ఒకరినొకడు హెచ్చరించాలి. తప్పు చేస్తున్నావు తమ్ముడు, నువ్వు సమయానికి రావట్లేదని సంఘ కాపరి కాదు నువ్వు చెప్పాలి. వస్తే నువ్వు కూర్చోటలేదు, ఫోన్లో మాట్లాడుతున్నావు తమ్ముడు అని చెప్పాలి. హెచ్చరించే బాధ్యత మనమే పెట్టాడు. సంఘానికి వస్తేనే హెచ్చరించడే. ఒకవేళ హెచ్చరించని పాస్టర్ ఎవరు ఉన్నారంటే వాళ్ళు సరైన పాస్టర్ కాదు. మన తప్పులను ఎప్పటికప్పుడు సరిచేసే బాధ్యత దేవుడు సంఘ కాపరి మీద పెట్టాడు, సంఘం మీద పెట్టాడు, సంఘ విశ్వాసుల మీద పెట్టాడు. మనమందరం కూడా హెచ్చరించే మనస్తత్వం మనలోనికి రావాలి. మనందరం కూడా మాకేదో దొట్టికి వస్తాము, కూర్చుంటాము, నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే లేదు, లేకపోతే మేము వింటాము, వినకపోతే వినకపోమంటే అది కరెక్ట్ కాదు. నా బాధ్యత నా మీద దేవుడు పెట్టాడు. మిమ్మల్ని ఒక్కొక్కరు మళ్ళీ దేవుని యొక్క స్వరూపంలో వచ్చే వరకు నేను విడవక మీ ఏమంటే విసుగు చెందక మీకు చెబుతూనే ఉండాలి. చెప్పడానికే దేవుడు నన్ను పెట్టాడు. ఇక్కడ పోలీసు ఆయన కాపలా పెట్టి నువ్వు కాపలాగా పో, పక్కపో, పండుకోపో అంటే దానికి అర్థం ఉందా? ఇప్పుడు మీ అందరి ఆత్మలకు నన్ను కాపలుగా దేవుడు నన్ను అప్పగించాడు. ఆ కాపలుగా అప్పగించబడిన దేవుడికి నేను జవాబు చెప్పాలా లేదా? ఆయన దగ్గరికి వెళ్ళి నేను జీతము తీసుకుంటున్నాను, ఆ జీతము తీసుకునేవాడిని నేను మీ అందరికీ చెప్పాలని చెప్పొద్దు. ఒకసారి మీరు ఆలోచించండి. కొంతమందికి ఆవేశం కొంచెం మాట అంటే బాధపడలేని పరిస్థితి. మీరు ఎవరి మాట విన్నా వినకపోయినా కానీ దేవుని మాట వినకపోతే మట్టుకి మీ జీవితాలు బాగుపడవు. మీ జీవితాలు బాగుపడేవాలంటే మిమ్మల్ని హెచ్చరించే వాళ్ళు అక్కడ ఉండాల్సిందే. సంఘ కాపరి ఉండాలి, సంఘములో కూడా అలాంటి వారు అయి ఉండాలి. చదవమ్మా. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, క్రీస్తు ప్రభువారి యొక్క దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. మరి ఎక్కువగా చేయాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఏం బ్రదర్ పోయిన వారం రాలేదు, ఏం సిస్టర్ పోయిన వారం రాలేదు, ఎందుకు మీరు క్యారల్స్ రాలేదు, లేకపోతే పలానా సమాజ కూడికలు ఎందుకు రాలేదు, మీరు వచ్చి పరిచయాలు ఎందుకు పాలు భాగస్తులు కావట్లేదు, ఒకరికొకరు మీరే చెప్పుకోవాలి. దేవుడు అంటున్నాడు హెచ్చరించే విషయంలో మరి ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా మనం చేసేవారముగా ఉండాలంటున్నాడు. చదవమ్మా. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. సత్కార్యములు, ఇందాక మన సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? మనం ఎక్కడికి వచ్చాము? సత్క్రియల కాడికే మళ్ళీ వచ్చాము. ఆరంభం ఏ అంశము తీసుకున్నామో ముగింపు కూడా అక్కడికే మనం వచ్చాము. మనం ఏం చేసేవారమట? సత్క్రియలు చేసేవారముగా ఉండాలట. ఇదిగో సత్కార్యంలో అవన్నీ కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞలే. ఇది కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞనే. మందిరానికి రావాలి, మందిరంలో దేవుని మాటలు వినాలి, మందిరంలో ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకొని ఆ దినము సమీపించిన కొద్ది మరి ఎక్కువగా చేస్తూ మనం ఒకరినొకరు పురిగొల్పుకోవాలి. పురిగొల్పుకోవటం అంటే మీకు అందరికీ భాష అర్థమైందా? పురి అనేది ఏంటంటారు చెప్పండి? ఒక తాడును పేనినప్పుడు నారపిస్తుని తీసుకొని ఒకదానికి ఒకటి పేనినప్పుడు దాన్ని ఏమంటారు? ఏం చేస్తున్నావంటే నార పురి చేస్తున్నాను అంటాడు. అంటే టైట్ చేస్తున్నాడు. వేరువేరుగా ఉన్నదాన్ని ఏం చేస్తానని చెప్పండి? జంటగా చేస్తూ ఉన్నాడు. ఒకదాన్ని చేసిన తర్వాత పురి చేసిన తర్వాత మరొక దాన్ని చేస్తాడు. ఈ మూడో దాన్ని చేసి మూడింటిని కలిపి ఏం చేస్తాడు? ఒక తాడుగా నేర్పుతాడు. ఈ తాడు ఏం చేస్తే చెప్పండి? బరువులా కలుగుతుంది, బరువును మోయగలుగుతుంది, నీకు మేలుకరంగా ఉంటుంది. ఇదిగో సంఘములో ఉండవలసింది ఈ విధానంలో ఉండాలి. సంఘములో వాళ్ళు చెప్తే నేను వినను, వీళ్ళు చెప్తే నేను వినను, నేను చెప్పింది నడవాలనంటే అది కూడా కరెక్ట్ కాదు. మనమందరం కూడా క్రీస్తు యొక్క వాక్యానికి లోబడి జీవించే వారముగా ఉండాలి. దేవుడు సెలవిచ్చే మాటలతో మనం ఒకవేళ జీవించలేకపోయినట్టయితే, మనం సత్కార్యాలు చేసేవారముగా లేకపోతే, మరొక్కసారి ఆ మాట తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదివి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి అంటే దుర్నీతి అంటే పాపములతో ఉన్న మన బ్రతుకులను ఆయన సరిచేసిన వాడై సమస్తమైన దుర్నీతి నుంచి మనందరినీ కూడా ఆయన విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కొరకు సిద్ధపాటు చేసుకోవాలని ఆయన బలి అయ్యాడట. ఆ బలిలో ఇదొక ఉద్దేశము. రక్షణ, విమోచన, ఆశీర్వాదాలతో పాటు ఇది కూడా మనం త్యాగం చేసే జీవితము కూడా దేవుడు మరి సెలవిస్తున్నాడు. అయితే ఈ దినం మనమందరం కూడా ఒకరినొకరు హెచ్చరించుకునే వారముగా ఉండాలని, సత్క్రియ చేయడానికి ఆశపడే వారముగా ఉండాలని, దాతృత్వంలో ముందుకు వచ్చే వారముగా ఉండాలని, దేవుని పని కొరకు మనం ఎంతైనా ఖర్చు పెట్టగలిగే శక్తి కలిగిన వారముగా ఉండాలని దేవుడు మనం అడుగుతున్నాడు. ఒకవేళ కనుక నువ్వు 1 కోటి రూపాయలు దాచిపెట్టావు, 1 కోటి రూపాయలు దాచిపెట్టావు, రాని జబ్బే వచ్చింది అనుకో, 1 కోటి రూపాయలు ఏమైతే చెప్పండి? నీళ్ల ప్రాయంగా ఖర్చు అవుతాయి. ఒకవేళ కనుక
దేవునికి ఇచ్చేది నువ్వు ఇచ్చావనుకో, నీ మెడికల్ బిల్ ఎంత? వెరీ లిటిల్. నేను నా జీవితంలో అనుభవిస్తూ వస్తున్నాను. 65.5 సంవత్సరాల నా వయసు. ఈ వయసులో నాకున్న హెల్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ. నాకు హార్ట్ అటాక్ అని కానీ, కిడ్నీ ప్రాబ్లం అని కానీ, లంగ్స్ ప్రాబ్లం అని కానీ, మరే ప్రాబ్లం లేదు. నా జీవితం అంతా కూడా నమ్మకంగా ఉన్న దేవునికి ఇచ్చే భాగంలో ఏమాత్రం కూడా వెనక తప్పలేదు, మాట తప్పలేదు. ఇప్పటికీ కూడా దేవునికి ఇవ్వడానికి, రిటైర్ అయినా కూడా దేవునికి ఇవ్వడానికి సంతోషంగా ముందుకు వచ్చాను. ఇదిగో నేను అంటున్నాను, గ్యారెంటీగా చెప్తున్నాను, నేను ఉండవచ్చు ఉండకపోవచ్చును, కానీ మా కుమారుల యొక్క జీవితాన్ని, నా మనమరాల యొక్క జీవితాన్ని దేవుడు ధన్యంగా ఉంచుతాడు, గొప్పగా ఉంచుతాడు. ఎందుకంటే నేను వారి భవిష్యత్తు కొరకు ఏం చేస్తున్నాను చెప్పండి? ప్రజలకు ఇస్తున్నాను, విశ్వాసులకు ఇస్తున్నాను. ఇది ఏమవుతుందో చెప్పండి? దేవుని యొక్క ఖాతాలో లిఖించబడుతుంది. మరలా నా అవసరత వచ్చినప్పుడు నాకు రోగం రాకుండా, 1 రూపాయి ఖర్చు కాకుండా నన్ను కాపాడి, మరి నా వృద్ధాప్యం వరకు నాకు మేలులు చేస్తూ, అంతేకాకుండా నా పిల్లల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది నా యొక్క విశ్వాసం. ఈ విశ్వాసం కలిగి నువ్వు జీవించావా, నువ్వు ధన్యకరుడు అవుతావు, దేవునికి అప్పిచ్చిన వాడు అవుతావు. ఈ లోకంలో వెలిగించబడిన ఆ పట్టణం మీద, ఆ పర్వతం మీద కట్టబడిన పట్టణం వలె ఉంటావు. దీపస్తంభం పెట్టిన దీపం వలె నువ్వు ఉంటావు. దేవుడికి అప్పిస్తావు. నీ అవసరంతో దేవుడు అప్పు మళ్ళీ నీకు తీరుస్తూ పోతూ ఉంటాడు. దానికి వడ్డీ కలిపి దేవుడు ఇస్తాడు. దేవుడి యొక్క మాటల్ని మనందరికీ ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించునుగాక. అందరం కూడా తలలు ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు ఉంచండి. విన్న వాక్యానికి లోబడే మనసు కొరకు ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా దేవుని కొరకు నువ్వేమి ఇచ్చావో అదే నీకు లెక్క ఉంటుంది. బిగబట్టే జీవితం, పిసనారికరమైన జీవితము నీవిస్తే నీ రోగాలకి, నీ కుటుంబంలో ఇబ్బందికరమైన పరిస్థితులకి ఖర్చు అవుతుంది. ఇదిగో ఒక్కసారి ఏమీ లేని పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఏమీ లేని పిల్లలు ఇంజనీర్లు అవుతున్నారు, ఏమీ లేని వారు శాస్త్రవేత్తలు అవుతున్నారు, విజ్ఞానవంతులు అవుతున్నారు. ఇదిగో దేవుని దయ లేకుండా ఏది కూడా జరగదు. ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆయన శిష్యుడిని చేర్చుకొని ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం కూడా ఇస్తానన్నాడు కదా. ఇంత నమ్మకమైన మాటలు సెలవిచ్చినాక కూడా మన జీవితంలో మార్పు రాకపోతే ఇది కూడా పాపము కిందకే పరిగణించబడుతుంది. ఇది కూడా ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు సెలవిచ్చిన మాటలకు మనం విధేయత చూపిన వారమై ప్రార్థన చేసుకుందాము. వాక్య ఫలింపు సహోదరి సుజాత గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికరంగల మా ప్రియాపరులకు తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెంచుకుంటున్నాను నాయన. ఈ యొక్క ప్రభా మధ్యాహ్న వేళలో మీ పాసనలో కూర్చొని ప్రభా నాయన మీరు ఇచ్చినటువంటి వాక్య భాగాలకి వందనాలు స్తోత్రాలు చెంచుకుంటున్నాను. అతి స్పష్టంగా ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు నాయన. నీతిమంతుడు చేయవలసినటువంటి సత్క్రియల గురించి ప్రభా బహుస్పష్టంగా మాతో మీరు మరొకసారి మాట్లాడుతూ వచ్చిన విధానానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. నిజంగా నాయన ప్రభాన తండ్రి, మేము చేసే ప్రతి క్రియ నాయన మేము చేయనెరిగియు ప్రభా సహాయం చేసే సామర్థ్యత మాలో ఉండి కూడా ప్రభా దాన్ని ప్రభాన తండ్రి ఎవరికైతే చేయవలనో వారికి చేయకుండా ఉండడం కూడా ప్రభాన తండ్రి అతిక్రమమే నాయన. అది పాపముతో సమానం. మరి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు నాయన. మీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఆ విధంగా నాయన మేమైతే ఎవరికి ప్రభా ఏది ఇచ్చినప్పటికీ, ఏది చేసినప్పటికీ ప్రభా నాయనా ప్రభా మరి అది మీ ఎదుట ప్రభాన తండ్రి లిఖించబడి ఉంటుందని, మీకు అప్పిచ్చినట్లే అని ప్రభా మీరు మరొక స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినారు. ఏ విధంగా సహాయం చేయవలనో, ఎవరికి సహాయం చేయవలనో, ఏం సహాయం చేయవలనో కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. వందనాలు స్తోత్రాలు ప్రభా. మా గత జీవితంలో నాయనా మా జీవితమును మేము ఏ విధంగా ఉంచుకున్నామో ప్రభా మన తండ్రి మరొకసారి మమ్మల్ని మేము చెక్ చేసుకోవడానికి మీ కృప చూపించండి ప్రభా. ఎవరికి ప్రభాన తండ్రి మమ్మల్ని నమ్మిన వారిని ఎక్కడైనా మోసపరిచినామేమో ప్రభాన తండ్రి, ఇవ్వవలసిన దగ్గర మేము ఇవ్వకుండా ఉన్నామేమో ప్రభాన తండ్రి, మమ్మల్ని ఆశపడి ప్రభా మా వద్దకు వచ్చిన వారికి ప్రభా లేదని
మరి ఉంచుకొని కూడా లేదని ప్రభా వెనుదిరిగి చేసినామేమో ప్రభా. ఇవన్నిటినీ ఒకసారి మా జీవితంలో మేము ప్రభాన తండ్రి జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభాన తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయానికే వందనాలు ప్రభా. క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి నాయనా. ప్రభాన తండ్రి సహాయం చేయుటకు నైనా ముందుండే వారంగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఇతరుల యొక్క కష్టములను ప్రభా, ఇతరుల యొక్క లేనితనాన్ని మేము చూసే వారంగాను ప్రభా, మేము గ్రహించే వారంగా మాకు మంచి జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. అవును ప్రభా, మా కొరకు మా జీవితము మా కుటుంబములు మేము కాదు కానీ ప్రభా నాయనా ప్రభాన తండ్రి ఇతరుల కొరకు మేము ఆలోచించే వారంగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. అది మీరు కోరుకున్నటువంటి మంచి ప్రభా సత్క్రియలు చేయడం అనేది ప్రభాన తండ్రి ఒక క్రైస్తవుని లక్షణం అని ప్రభాన తండ్రి మీరు ఆజ్ఞయిస్తూ వచ్చినారు. పొరుగు వారిని ప్రేమించవలనని ఆజ్ఞయిస్తూ వచ్చినారు. ఆ విధంగా ప్రభా మా కొరకు మేము కాదు కానీ నాయనా పొరుగు వారిని కూడా మేము చూసే వారంగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. కృప చూపించండి నాయన. మేము చేసిన చిన్న ప్రభాన తన గిన్నెడు చన్నీళ్ళు కూడా వ్యర్థం కాదని మీరు సెలవిస్తూ వచ్చినారు. మేము చేసిన చిన్న ప్రభాన తండ్రి సహాయం కూడా అది వ్యర్థం కాదు ప్రభా నాయన. గనక మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. అవన్నీ ప్రభాన తండ్రి మా కుటుంబములకు మాకు ఆశీర్వాదకరంగా ఉంటాయని మీరు మాట్లాడిన ప్రతి మాటకే వందనములు. అయితే ప్రభాన తండ్రి గడిచిన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభా నూతనంగా నాయన ప్రభాన తండ్రి మా యొక్క జీవితములను సరిచేసుకొని సాగిపోవటకు మీ కృప చూపించమని ఇచ్చిన సమయానికే వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ ప్రభా విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేయమని దానిని ప్రభాన తండ్రి మా కంఠభూషణములుగా ధరించుకొని ప్రభా మేము చేస్తున్న ప్రతి పనిలో నాయనా మాకు జ్ఞాపకం తెచ్చుకొనుటకు మీ సహాయపడుతూ రమ్మని ఇచ్చిన సమయానికే వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.